తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా పనిచేసినటువంటి ఒక మంత్రి, ప్రస్తుతానికి మాజీ మంత్రి అనే బీజేపీ వైపు చూస్తున్నాడు అనేటువంటిది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బాగా చర్చ నడుస్తుంది. అయితే ఆయన ఏ పార్టీకి సంబంధించిన వాడు అనే చర్చ కూడా నడుస్తున్న తరుణంలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి, ప్రస్తుతానికి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ చామకూర మల్లారెడ్డి. మరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ బీజేపీ వైపు పోతున్నాడు, బీజేపీలో చేరడానికి ప్రయత్నం చేస్తుండు. బీజేపీలోకి వెళ్తే తన కుటుంబానికి మొత్తం 5 సీట్లు కావాలి, 5 సీట్లు ఇస్తేనే బీజేపీలోకి వస్తా అనేటువంటి విషయాన్ని బీజేపీ పెద్దల ముందు ప్రస్తావించిండట. ఒకసారి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం, ఎట్లా దీన్ని మనం చూడొచ్చు. ఆ 5 సీట్లు ఏమేమి అడిగిండు, దాంట్లో ఎంపీ సీట్లు ఎన్ని ఉన్నాయి, ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఉన్నాయి, మరి మంత్రిగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వదిలి వెళ్ళాలనుకుంటున్నాడు, బీజేపీలో ఎందుకు చేరాలనుకుంటున్నాడు, బీఆర్ఎస్ తో వచ్చినటువంటి నష్టం ఏంటి, బీజేపీతో వచ్చేటువంటి లాభం ఏంటి, మరి కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్తలేడు, కాంగ్రెస్ లోకి వెళ్లకుండా బీజేపీ వైపు ఎందుకు చూస్తున్నాడు, ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి రాజకీయ నాయకుడు చామకూర మల్లారెడ్డి. ఆయన వార్తల్లోకి మళ్ళొక్కసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల తన కొడుకు కోడలతో కలిసి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశాడు. ఆ తర్వాత మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి నేరుగా బీజేపీ ఆఫీస్కు వెళ్ళి బీజేపీ ఆఫీస్లో బీజేపీ నాయకుడితో చర్చలు జరపడం, ఈ 2 అంశాలంతా కూడా వీళ్ళు బీజేపీలోకి వెళ్తున్నారా అనేటువంటి రాజకీయ చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది అనేటువంటి చర్చలు బాగా నడుస్తున్నాయి. మల్లారెడ్డి బీజేపీ కీలక నేతల సహకారంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉండేటువంటి అధినాయకత్వానికి మల్లారెడ్డి టచ్ లో ఉన్నాడు అనేటువంటి రాజకీయ గుసగుసలు వినబడుతున్నాయి. అగ్రనాయకత్వం సైతం ఆయన చేరికపై సానుకూలంగా స్పందిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మల్లారెడ్డి అండ్ ఫ్యామిలీ కమలదళంలో ఉంటారు అనేటువంటి ప్రచారం బాగా జరుగుతుంది. ఈ ప్రచారాన్ని మల్లారెడ్డితో పాటు ఆయన కోడలు కూడా ఖండిస్తున్నారు. మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని ఖండిస్తున్నారు. మరి ఊహాగానాలు ఏంటి, ఏం జరుగుతుంది చూద్దాం. ఏఐకి సంబంధించినటువంటి విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఒక పెద్ద కార్యక్రమం మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ లో చేపడుతున్నారట. ఆ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేయడానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళిరు. అట్లాగే తన కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ ఆఫీస్ కు వెళ్ళింది. దాంతో కలిసినటువంటి మోడీ సానుకూలంగా స్పందించి రావడానికి సిగ్నల్స్ కూడా ఇచ్చాడట. ఇక ప్రీతిరెడ్డి ఒక అడుగు ముందుకేసి నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పోయింది, నాంపల్లిలో ఉన్నటువంటి ఆఫీస్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని కలిసి ఆమె కొన్ని రాజకీయ పరిణామాల మీద చర్చ జరిపిందట. ఒక బీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యేకే ఈ రోజు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, కానీ ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటి అనేటువంటిది చర్చకు దారితీస్తుంది. ఆ తర్వాత తన కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ ఆఫీస్కు వెళ్లడంలో మతలబు దాగి ఉంది, ఏదో రహస్యం దాగి ఉందని బీజేపీ నేతలే చెబుతున్నారు. ఎవరైనా తమ ఇన్స్టిట్యూట్లలో ప్రోగ్రాం జరిగితే రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి వ్యక్తులని, పొలిటికల్ లీడర్స్ని, ప్రజాప్రతినిధులను పిలుస్తారు, కానీ పొలిటికల్ లీడర్ని పిలవరు. ఈమె సాక్షాత్తు వెళ్ళి బీజేపీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శినే ఇన్వైట్ చేస్తుంది అంటే బీజేపీలోకి పోవాలనే ఆలోచన ఉన్నట్టు ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ విషయం బీజేపీలో చేరుతారనేటువంటి ఊహాగానాలకు బలం చేకూరుస్తుంది. అయితే ముందుగా బీజేపీలోకి పోవాలనే ఆలోచన లేదంట మల్లారెడ్డికి, ఫ్యామిలీకి. కాంగ్రెస్ లోకి పోవాలనే ఆలోచన ఉంది. కాంగ్రెస్ పార్టీ రిజెక్ట్ చేసిందట. రిజెక్ట్ చేయడంతో ఆల్టర్నేట్ గా బీజేపీని ఎంచుకుంది. కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డిని చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి సుముఖంగా లేడంట. అయితే రేవంత్ రెడ్డి స్పందించకపోవడంతో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ను కలిసి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని చెప్పినా కూడా మల్లారెడ్డిని దేకడం లేదట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ కష్టమని భావించినటువంటి మల్లారెడ్డి బీజేపీ అయితే బెటర్ అని ఆలోచనకు వచ్చిండట. అంతేకాకుండా బీజేపీలోకి వెళ్తే కొన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. ఐటీ రైట్స్, అట్లాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా ప్రతీకార చర్యలు, బఫర్ జోన్లో ఉన్నటువంటి కాలేజీలను కూలగొడితే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుండి కొంత
ఉపయోగం చేకూర్చుకునే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ బలంతో, వాళ్ళ సపోర్ట్తో ఈయన రేవంత్ రెడ్డిని కూడా ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయనేటువంటిది రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. ఐటీ, ఈడీ ఈ సంస్థల రైడ్ నుండి కాపాడుకోవచ్చు బీజేపీలోకి పోతే అనే ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నాడట. అయితే తమ విద్యా సంస్థలను దేశవ్యాప్తంగా విస్తరించుకోవడం కోసం బీజేపీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి, కాబట్టి బీజేపీలోకి పోవాలనే ఆలోచనతో మల్లారెడ్డి ఉన్నాడు. అయితే బీజేపీలోకి పోతే 5 టికెట్లు ఆఫర్ చేసుకున్నట. 5 టికెట్లు ఇస్తేనే బీజేపీలోకి వస్తామని చెప్పేసి. మరి 5 టికెట్ల వరకు ఒకసారి చూద్దాం. కోడలు ప్రీతిరెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కావాలని అడుగుతున్నాడట. ఈటల రాజేందర్ కాకుండా తన కోడలు ప్రీతిరెడ్డికి కావాలని బీజేపీ తరపున తన కొడుకుకు అల్లుడికి కూడా అసెంబ్లీ టికెట్లు కావాలని అడుగుతున్నాడు. ఇలా మల్కాజ్గిరి ఎంపీ ఇచ్చి 5 సీట్లు ఇస్తే మల్కాజ్గిరి పరిధిలో ఉండేటువంటి 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో తనే డబ్బులు పెట్టి 8 ఎమ్మెల్యేలను గెలిపిస్తా, ఎంపీని గెలిపిస్తా, నేనే సొంతంగా డబ్బు పెట్టి గెలిపిస్తానే ఆఫర్ బీజేపీకి ఇచ్చిందట మల్లారెడ్డి. ఈ ఆఫర్ ఏదో బాగుందని భావించినటువంటి బీజేపీ సానుకూలంగా స్పందించిందట మల్లారెడ్డి పట్ల. దీనిలో భాగంగానే ప్రీతిరెడ్డి ధైర్యంగా బీజేపీ ఆఫీస్కి వెళ్ళింది ప్రత్యక్షంగా. విద్యా సంస్థలు, వ్యాపారాలు ఉన్నవారు ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ కు నేరుగా వెళ్ళడం ఆషామాషి విషయం కాదనేటువంటిది, బీజేపీకి ఆఫీస్ కు వెళ్ళడం ఏంటనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ ఈటల రాజేందర్ కు చెక్ పెట్టడానికి ఆమెను బీజేపీలోకి తీసుకొస్తున్నారు. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇప్పిస్తున్నారు బండి సంజయ్ వర్గం. ఈటల రాజేందర్ కు బండి సంజయ్ పడడం లేదు కాబట్టి ఎట్లాగైనా ఈటల రాజేందర్ ను హైదరాబాద్ నుండి పంపించేయాలి అనే ఉద్దేశంలో బండి సంజయ్ వర్గం ఉందట. కాబట్టి ఈ ఈటల రాజేందర్ ను ఎదుర్కోవాలంటే ఆ టికెట్ ప్రీతిరెడ్డికి ఇప్పిస్తే ఉపయోగం ఉంటుంది అనేటువంటిది బాగా ఒక్క దెబ్బకు 2 పిట్టలు అనే చందంగా బీజేపీ బండి సంజయ్ వర్గం పావులు కదుపుతున్నారు ఈటల రాజేందర్ ను చెక్ పెట్టడం కోసం. ఈటల రాజేందర్ ను ఎదుర్కోవాలంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నటువంటి నేత కావాలి. ఆ నేత మల్లారెడ్డి కోడలు. ఖచ్చితంగా ఈటల రాజేందర్ ఎదుర్కోవాలంటే బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వారిని పట్టుకొచ్చి ఎంపీ టికెట్ ఇప్పిస్తే బాగుంటుంది. ఆ ఎంపీ టికెట్ ప్రభావంతో 7 కాన్స్టిట్యూన్సీల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు గెలవచ్చు, హైదరాబాద్లో పాగా వేయొచ్చు అనేటువంటిది బీజేపీ కేంద్ర ప్రభుత్వ పెద్దల, తెలంగాణ రాష్ట్ర పెద్దల యొక్క నిర్ణయం. బీజేపీ విస్తరణ కోసం మల్లారెడ్డి ఫ్యామిలీని బీజేపీ ఆహ్వానిస్తే మల్లారెడ్డి తమ విద్యా సంస్థల విస్తరణ కోసం బీజేపీలోకి వెళ్తున్నాడు. చెల్లుకు చెల్లు. రాష్ట్రంలో ఇప్పటికే విద్యా సంస్థలను నడిపించినటువంటి నాయకుడు మల్లారెడ్డి. ఇప్పుడు కేవలం రాష్ట్రమే కాదు, దేశంలో వివిధ రాష్ట్రాలలో తమ విద్యా సంస్థల్ని పెట్టాలనే ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నాడు. కాబట్టి ఆయా రాష్ట్రాలన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలుగా ఎక్కువ ఉన్నాయి. ఆ రాష్ట్రాలలో ఖచ్చితంగా పర్మిషన్స్ రావాలంటే బీజేపీ సహకారం ఉండాల్సిందే, ఆ రాష్ట్రాల ప్రభుత్వాల సహకారం ఉండాల్సిందే. బీజేపీలోకి పోతే ఖచ్చితంగా ఆ సహకారం ఉంటుంది, దేశవ్యాప్తంగా తమ విద్యా సంస్థల్ని విస్తరించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మల్లారెడ్డి ప్లాన్. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, విశాఖపట్నం, నూజివీడుతో పాటు ఉత్తర భారతదేశంలోని లక్నో, మధ్యప్రదేశ్, భోపాల్, ఇండోర్, పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, నోయిడా, ఢిల్లీ సహా మొత్తం 18 రాష్ట్రాలలో 18 ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు పెట్టాలనే ఆలోచనలో మల్లారెడ్డి అండ్ ఫ్యామిలీ ఉన్నదట. సో బీజేపీ తమ బలం పెంచుకోవడం కోసం మల్లారెడ్డిని ఆహ్వానిస్తే తమ విద్యా సంస్థలను పెంచుకోవడం కోసం మల్లారెడ్డి బీజేపీలోకి పోతున్నాడు అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి విషయం. చూద్దాం. బీఆర్ఎస్ ఒకవైపు తన కోడలు కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, మేము బీజేపీకి పోము, బీఆర్ఎస్ లోనే ఉంటాం అని చెబుతున్నారు. మరి ఫ్యూచర్ లో చూద్దాం, బీజేపీలోకి పోతారా, బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా. తెలంగాణ రాష్ట్రంలో